తాకట్టు దగ్గర పెట్టుకున్నామనుకో ఆయన ఏమంటాడక 2 రూపాయల మిథ్య 5 రూపాయల మిథ్య అంటాడు. కట్టకపోతే ఏం చేస్తాడు? ఆయన్నే తీసేసుకుంటాడు. అదే నువ్వు బ్యాంకులో పెట్టుకుంటే నీకు లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం కట్టలేకపోయినా కానీ బ్యాంకుకి వెళ్ళి రెన్యువల్ చేసుకోవచ్చు. వడ్డీ కూడా మనకు తక్కువ పడుతుంది. ప్రతిరోజు మన కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్స్ ఇస్తున్నారు. ఇంకా మనకు ఇక్కడ తీసుకున్నటువంటి మరి రుణాలు మళ్ళీ కడుతూ ఉన్నామనుకో ఇక్కడ ఇంకా మనకు ఎలా ఇస్తున్నారు? రైతులకు వ్యవసాయ క్రాప్ లోన్స్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? ఇలా అడిగిన వెంటనే మరి సకాలంలో మన కెనరా బ్యాంకులు ఇంకా మరి డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తున్నారు. ఇలా అడిగిన వెంటనే మరి ఇంకా మనకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారు. మన పిల్లల పై చదువు చదివించుకునిగా విద్యా రుణం ఇస్తున్నారు. మరి ఇంకా మనకు హౌసింగ్ లోన్ ఎలా ఇస్తున్నారు? కెనరా బ్యాంకులో దాచుకున్నటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా భద్రపరిచిలా ప్రతి ఒక్కటి కూడా మన కెనరా బ్యాంకులో సదా మీ సేవలో అంటూ అందుబాటులో మనకు అడిగిన వెంటనే సకాలంలో మన కెనరా బ్యాంకులో నమ్మకంగా మనకి ఇలా సదా మీ సేవలో అంటూ అందుబాటులో ఉన్నటువంటి బ్యాంకు మన కెనరా బ్యాంకు చూస్తారు కనుక మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కెనరా బ్యాంకులో ఇలా మనకు నమ్మకంగా మనము దాచుకున్నట్లయితే ఇలా మరి నమ్మకంగా మనకు సదా మీ సేవలో అంటూ అందుబాటులో ఉన్నటువంటి బ్యాంకు. ఏ బ్యాంక్ ఇచ్చారక? ఒకసారి గట్టిగా చెప్పాలక్క. మరి వీరందరూ కెనరా బ్యాంకులో పొదుపు చేసుకుంటారా? మరి ప్రతి ఒక్కరు కూడా మహిళలు పొదుపు అనేది చేసుకోవాలి. ఎందుకంటే మహిళలు అన్ని దాంట్లో పడుతున్నారు. మరి అందుకే అన్నారు, ఏమన్నారయ్యా? ఏమన్నారు? ఓ మహిళ మేలుకో నీ దేశం